బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అతి తెలివితో అడ్డంగా బుక్ అయింది సోనం రఘువంశీ. ఎస్, తాను ఆ మర్డర్ చేసిన తర్వాత ఎవరైతే ఆ రాజా రఘువంశీ సోషల్ మీడియా అకౌంట్ నుంచి కూడా ఒక పోస్ట్ పెట్టింది. అయితే ఆ పోస్ట్లో 7 అడుగుల చాలా వరకు కూడా మనం కలిసి ఉండాలి, లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి అంటూ కూడా తను ఒక పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్తో కూడా తను అడ్డంగా దొరికిపోయిందంటూ కూడా ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసుకి సంబంధించి కూడా ఆ కొత్త ట్విస్ట్ మీద ట్విస్ట్ బయటకు వస్తుంది. ఇదే నేపథ్యంలో కూడా తాను పోస్ట్ చేసిన ఒక పోస్ట్ మర్డర్ చేసిన తర్వాత కూడా తాను రాజా రఘువంశీ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఏదైతే తాను పోస్ట్ పెట్టిందో ఆ పోస్ట్కి సంబంధించి కూడా తాను దొరికిపోవడానికి ఒక కారణం అంటూ కూడా ఇప్పటికే ఒక సమాచారం కూడా బయటకు వస్తుంది. అండ్ ఆల్సో తాను సోషల్ మీడియాలో ఏదైతే వెపన్ ఆర్డర్ చేసిందో ఆ వెపన్ ఆధారంగా కూడా ఇప్పటికే తాను పోలీసులకు దొరికిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఆ వెపన్ ఆధారంగా, ఎందుకంటే ఆ మేఘాలయ ఏవైతే కొండ ప్రాంతం ఉందో అక్కడ ఎవరు కూడా ఆ వెపన్ వాడరు, ఎవరైనా బయట వ్యక్తులే ఆ వెపన్ని వాడి ఉంటారు అనే కోణంలో దర్యాప్తు చేసిన తర్వాత ఆ వెపన్ ఆన్లైన్లో ఆర్డర్ చేసింది సోనం రఘువంశీ అని తెలుసుకున్న పోలీసులు ఆ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కూడా డీప్గా ఇన్వెస్టిగేట్ చేశారు. ఆ తర్వాత సోనం రఘువంశీ రాజా రఘువంశీ సోషల్ మీడియా అకౌంట్ నుంచి కూడా చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా కూడా తాను దొరికిపోయినట్టు ఇప్పటికే తెలుస్తుంది. అయితే 7 జన్మలు నీతోనే ఉంటా అంటూ కూడా హనీమూన్ ఫోటోలతో ఆ పోస్ట్ ఉంది. అయితే అప్పటి వరకు కూడా హనీమూన్కు సంబంధించి కూడా ఒక్క ఫోటో కూడా పోస్ట్ చేయలేదు వాళ్ళిద్దరూ. అయితే సడన్గా రఘువంశీ మిస్ అయిన రోజే పోస్ట్ రావడంపై కూడా పోలీసులు ఆరా తీశారు. అప్పుడే ఇదంతా సోనం డ్రామాగా పోలీసులకు అనుమానం వచ్చింది. అయితే ఆపరేషన్ హనీమూన్ పేరుతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేపట్టారు. చివరికి గాజీపూర్లో సోనంను పోలీసులు అరెస్ట్ చేశారు. సో మొత్తం మీద సోనం చేసిన కొన్ని చిన్న తప్పుల కారణంగానే తాను దొరికిపోయిందంటూ కూడా ఇప్పటికే పోలీసులు కన్ఫర్మ్ చేశారు. ఒకటి, రాజా రఘువంశీ సోషల్ మీడియా పోస్ట్ ఏదైతే తాను మిస్సింగ్ అయినప్పటి నుంచి అండ్ ఆల్సో తన డెడ్ బాడీ జరిగిన తర్వాత కూడా వాళ్ళు హనీమూన్ పీరియడ్లో ఉన్నప్పుడు ఎలాంటి పోస్ట్ కూడా చేయలేదు. కానీ రాజా రఘువంశీ చనిపోయిన రోజు మాత్రం తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ రావడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఆపరేషన్ హనీమూన్ పేరుతో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. అండ్ గాజీపూర్లో సోనం రఘువంశీని కూడా అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన పోలీసులకు రోజు ఒక కొత్త ట్విస్ట్ దొరికింది, రోజుకు కొత్త సమాచారం బయటకు వచ్చింది. అయితే మొత్తం మీద సోనం రఘువంశీ దగ్గరుండి తన భర్తను హత్య చేయించింది అనే విస్తుపోయి నిజాలు కూడా పోలీసులు బయటపెట్టారు. అండ్ ఆల్సో ఈ మర్డర్ చేయడానికి ముందుగా సోనం రఘువంశీ 4 లక్షల రూపాయల సుపారీకి డీల్ మాట్లాడుకున్నట్టు తెలిసింది. కానీ నిందితులు ముందరగా 4 లక్షలకు వాళ్ళు ఆ డీల్ని ఒప్పుకోలేదు. దాని తర్వాత సోనం రఘువంశీ ఏకంగా 20 లక్షల రూపాయల సుపారీ డీల్ కుదుర్చుకుంది. దీంతో నిందితులు ఆ హత్య చేయడానికి ఒప్పుకున్నారు. అయితే వీళ్ళ పెళ్లి మే 11వ తేదీన వీళ్ళ పెళ్లి జరిగింది. అయితే మే 20వ తేదీన మేఘాలయకి వాళ్ళు హనీమూన్కి వెళ్ళడానికి కూడా డిసైడ్ అయ్యారు. ఆ తర్వాత మే 23వ తేదీ అంటే హనీమూన్కి వెళ్ళిన 3వ రోజు కూడా ఈ మర్డర్ జరిగింది. అయితే చాలా ప్లాన్డ్గా, చాలా పకడ్బందీగా సోనం రఘువంశీ ఈ మర్డర్కి ప్లాన్ చేసింది. ఆ తర్వాత ఎక్కడైతే ఆ సోహరా లోయల్లో కూడా ఈ మర్డర్ జరపాలని కూడా వాళ్ళు ప్లాన్ చేశారు. అండ్ ఆల్సో సోహరా లోయల్లో వీళ్ళు నడుస్తున్నప్పుడు తాను అలసిపోయినట్టుగా ఒక ప్లేస్లో కూర్చుని ఉండిపోయింది. దీంతో నిందితులను ముందరికి పంపించింది. ఆ నిందితులు కాస్త ముందరికి వెళ్ళి రాజా రఘువంశీని హతమార్చారు. అయితే అతను చంపేటప్పుడు కూడా ఈ సోనం రఘువంశీ రాజ్ ఎవరైతే తన లవర్ ఉన్నాడో అతనికి కాల్ చేసింది, తనని చంపేస్తున్నామంటూ కూడా ఏ రకంగా మర్డర్ చేస్తున్నామంటూ కూడా క్రిస్టల్ క్లియర్గా కూడా తన ప్రియుడికి ఎక్స్ప్లెయిన్ చేసింది సోనం రఘువంశీ. అయితే ఆ తర్వాత కూడా ఆ డెడ్ బాడీని లోయలో పడేయడానికి కూడా సోనం రఘువంశీ ఆ నిందితులకు కూడా సహాయపడినట్లు కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తాను స్వయంగా ఒప్పుకుంది. ఆ తర్వాత తాను ఇండోర్కి వెళ్ళింది. ఇండోర్లో తన ప్రియుడైన రాజ్తో కూడా తాను ఏకాంతంగా ఒక రోజు మొత్తం కూడా గడిపింది. ఆ తర్వాత గాజీపూర్ చేరుకుంది. అక్కడ కిడ్నాప్ డ్రామాను తెరపైకి తెచ్చి నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు అంటూ కూడా తాను ఒక డ్రామాని ఆడింది. అయితే పోలీసులు ఒక సోషల్ మీడియా పోస్ట్ ఆధారంగా ఈ కేసుకి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత
సోనంను విచారించారు. ఒక వెపన్ వాళ్ళకు దొరికింది. ఆ తర్వాత నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సో కంప్లీట్గా దీంట్లో ప్రధాన నిందితురాలుగా ఉన్న సోనం రఘువంశీ దగ్గరుండి మరి తన భర్తను హతమార్చిందని కూడా పోలీసులు చాలా క్రిస్టల్ క్లియర్గా ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ని కూడా బయటపెట్టారు. అండ్ ఆల్సో ఫస్ట్గా ఒక 4 లక్షల రూపాయల సుపారీ మాట్లాడుకుంది, కానీ నిందితులు ఒప్పుకోలేదు. ఆ తర్వాత 20 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి తన భర్తను చంపేసింది సోనం రఘువంశీ. సో దీంతో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. దేశమంతటా కూడా ఈ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. రైట్, అతి తెలివితో అడ్డంగా బుక్ అయింది సోనం. ఎందుకంటే ఏదైతే వీళ్ళు తను రాజా రఘువంశీ మిస్ అయ్యాడు అండ్ ఆల్సో తన డెడ్ బాడీ దొరికిన తర్వాత కూడా ఇక్కడ ముఖ్యంగా పోలీసులు ఒక పాయింట్ని గుర్తించారు. అదేంటంటే సోషల్ మీడియాలో రాజా రఘువంశీ చేసిన పోస్ట్. అయితే వీళ్ళు మే 20 తేదీన మేఘాలయకి హనీమూన్కి వెళ్ళారు. ఆ తర్వాత ఈ 3 days 20, 21, 22, 23 వరకు కూడా ఎలాంటి పోస్ట్ రాజా రఘువంశీ కానీ లేదా తన భార్య అయిన సోనం రఘువంశీ కానీ పోస్ట్ చేయలేదు. కానీ మర్డర్ చేసిన తర్వాత రాజా రఘువంశీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఉంది. అందులో జీవితం మొత్తం నీతోనే కలిసి ఉంటాను, ఇలా కొన్ని ఎమోషనల్ లైన్స్తో కూడా ఒక పోస్ట్ ఉంది. అండ్ వాళ్ళ హనీమూన్కి సంబంధించి కూడా ఎలాంటి పోస్ట్ లేదు, కానీ కేవలం అదే రోజు ఎందుకు పోస్ట్ వచ్చిందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. దీంతో సోనం రఘువంశీని మీద అనుమానం వచ్చింది. దీంతో చాలా గట్టిగా ఆవిడను విచారించగా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. అయితే దీంతోనే ఒక్కొక్కటిగా సోనం రఘువంశీ చేసిన దారుణాతి దారుణమైన మర్డర్కి సంబంధించిన ఎన్నో ట్విస్టులు బయటకు వచ్చాయి. తాను ఈ మర్డర్కి సంబంధించి ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తుంది, ఎవరెవరిని కాంటాక్ట్ అయింది, అండ్ దీంట్లో తన ప్రియుడైన రాజ్ పాత్ర ఎంతుంది, అండ్ ఆల్సో ఎంతవరకు కూడా ఈ డీల్ని కుదుర్చుకున్నారు అని దానికి సంబంధించి కూడా ఎన్నో విస్తుపోయే నిజాలు ప్రజెంట్ సోనం రఘువంశీ బయటపెట్టింది. అండ్ ఆల్సో ముఖ్యంగా తనకు ఈ పెళ్లి ఇష్టం లేదు అనే సంగతి కూడా తన తల్లికి చెప్పింది. అండ్ ఆల్సో ఒకవేళ ఈ పెళ్లి జరిపిస్తే తన భర్తనైనా చంపేస్తాను లేదా నేనైనా చచ్చిపోతానంటూ కూడా తన తల్లికి కూడా చెప్పినట్లు కూడా సోనం పోలీసులకు చెప్పడం జరిగింది. అయినా కూడా నీ జీవితం బాగుంటుంది, ఎందుకంటే రాజా రఘువంశీ చాలా బాగా సెటిల్ అయిన ఒక బిజినెస్ మ్యాన్, చాలా పెద్ద మొత్తంలో అతని దగ్గర డబ్బులున్నాయి. సో నీ లైఫ్ బాగుంటుంది. మరోవైపు రాజ్ దగ్గర అతను కేవలం ఒక అకౌంటెంట్, ఇప్పుడు మన దగ్గర పని చేయట్లేదు, వేరే ఎక్కడో పని చేస్తున్నాడు. సో నీ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. సో నువ్వు ఖచ్చితంగా రాజా రఘువంశీనే పెళ్లి చేసుకోవాలని చెప్పి కూడా తల్లి చెప్పిన నేపథ్యంలో దిక్కుతోచని పరిస్థితుల్లో సోనం రఘువంశీ పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఎలాగైనా ప్రియుడితో కలిసి ఉండాలి అనే ఒక ఆలోచనతో, ఎలాగైనా తన భర్తను అడ్డు తొలగించుకోవాలి అనే ఆలోచనతో ఇలాంటి దారుణాతి దారుణమైన మర్డర్కు ప్లాన్ చేసింది సోనం రఘువంశీ. అయితే ప్లాన్ చేసుకున్న విధంగానే ఎలాంటి డౌట్ రాకుండా భర్త పక్కనే ఉంటూ భర్తను చంపడానికి ఏకంగా వెపన్ను కూడా ఆర్డర్ చేసింది. ఆ వెపన్తోనే తన భర్తను హతమార్చింది సోనం రఘువంశీ. అయితే దీంతో ఇప్పుడు రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి, కొత్త ట్విస్ట్ బయటకు వస్తుంది, కొత్త ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. అయితే తాను దొరికిపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి తాను పోస్ట్ చేసిన ఒక పోస్ట్, అంటే అది కూడా తన అకౌంట్ నుంచి కాదు, రాజా రఘువంశీ సోషల్ మీడియా నుంచి చేసిన ఒక పోస్ట్ కారణంగానే తాను దొరికిపోయింది అంటూ కూడా పోలీసులు కొన్ని విస్తుపోయే నిజాలను ఇప్పుడు ప్రజెంట్ బయటపెడుతున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఈ కేసుకి సంబంధించి ఇంకా ఎలాంటి ట్విస్టులు బయటకు వస్తాయని దానికి సంబంధించి కూడా దేశమంతటా కూడా ప్రజెంట్ ఈ హనీమూన్ మర్డర్ కేసు అనేది, ఇప్పుడు మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. అండ్ ఆల్సో చాలామంది కూడా సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. ఒకవేళ అమ్మాయి అయినా అబ్బాయి అయినా మీకు పెళ్లి చేసుకునే వ్యక్తితో ఆ పెళ్లి ఇష్టం లేకపోతే పెళ్లిని క్యాన్సిల్ చేయండి, లేకపోతే మీరు పెళ్లి చేసుకున్న తర్వాత ఎవరైతే ఆ వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తితో ఖరాఖండిగా చెప్పేయండి, ఈ పెళ్లి మాకు ఇష్టం లేదు అని చెప్పి కూడా ఆ బంధాన్ని ముగించండి తప్ప అమాయకులైన ఎవరైతే మీ ఆపోజిట్ పర్సన్ ఉంటారో వాళ్ళ ప్రాణాలు తీయకండి అంటూ కూడా
పోస్టులు కామెంట్స్ చేస్తున్నారు. ఎస్, అది ముమ్మాటికి నిజం. ఒకవేళ మనకు నచ్చకపోతే ఆ బంధాన్ని నుంచి బయటికి వెళ్ళిపోవాలి తప్ప ఇలా నిర్దాక్షిణ్యంగా ఒక మనిషి ప్రాణాలు తీయడం అనేది ముమ్మాటికి తప్పు. ఇప్పుడు ఏదైతే మోటోతో తను మర్డర్ చేసిందో ఆ మర్డర్కి సంబంధించి తన లక్ష్యం నెరవేరిందా అంటే లేదు. ఎందుకంటే ఇప్పుడు తనకు చాలా పెద్ద శిక్ష పడుతుందంటే కూడా ఇప్పటికే న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ మర్డర్లో తాను ప్రధాన నిందితురాలు, మర్డర్కి ప్లాన్ చేసింది తానే. అండ్ రఘువంశీ డెడ్ బాడీ ఆ లోయలో పడేయడానికి A to Z ఎండ్ టు ఎండ్ కూడా కంప్లీట్గా సోనం రఘువంశీ ఉంది కాబట్టి తనకు లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం ఉందని కూడా ఇప్పటికే చాలామంది న్యాయ నిపుణులు చెప్తున్నారు. సో తాను చేసిన ఈ మర్డర్ తన లక్ష్యాన్ని కూడా నెరవేర్చకపోగా తను ఇప్పుడు జైల్లో చిప్పకుడుతునాల్సినటువంటి పరిస్థితి నెలకొనింది. సో ప్రజెంట్ ఏదైతే మేఘాలయ హనీమూన్ మర్డర్ ఉందో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తోంది.